ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్ మ్యాప్ను వివరించారు. అధికారులు ఔటర్ రింగ్ రోడ్ను రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు సీఎం. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండాలని చెప్పారు. రోడ్, మెట్రో మార్గాలకు భూసేకరణపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీకి పూర్తిస్థాయి రూట్ మ్యాప్ సిద్ధం చేసి వేగంగా పనులు ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్. సింగరేణి సంస్థను విశ్వవ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్లో అడుగుపెట్టాలని సూచించారు. ఇటు లిథియంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సింగరేణిపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతుందన్నారు. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలదేనన్నారు భట్టి. విదేశీ సంస్థలకు నమ్మకాన్ని సీఎం పర్యటన కల్పించిందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీ, ఐటీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీపై వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. రాబోయే 20 ఏళ్ల లక్ష్యాలను పెట్టుబడిదారులకు వివరించామని చెప్పారు. సీఎం విదేశీ పర్యటనలో 31,500 కోట్ల పెట్టుబడులకు 19 MOUలు కుదిరాయమన్నారు శ్రీధర్ బాబు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ కాకుంటే మరోసారి వెరిఫికేషన్ చేసి క్లియర్ చేస్తామన్నారు. ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. రుణాలు మాఫీ కాని రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టెక్నికల్ ఇష్యూలతో రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్యపడవద్దని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ ఫామ్ రైతులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించమన్నారు తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సీఎల్పీ భేటీ జరగనుంది. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎల్పీ భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొననున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీ భేటీలో చర్చ జరగనుంది. సింఘ్వికి మద్దతుగా సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. దసరా నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు సి శాంతికుమారి. వర్సిటీలో 20 కోర్సులు నిర్వహించాలని గుర్తించామని, వీటిలో 6 కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పారు. విధి విధానాలు, కోర్సుల ప్రారంభంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సి శాంతికుమారి. ముచ్చెర్లలో కేటాయించిన 57 ఎకరాల స్థలంలో స్కిల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే వర్సిటీ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కానీ నాక్ లేదా నిథంలో కోర్సులు నిర్వహిస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సిఎస్. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 40% మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రుణమాఫీ అంతా డొల్లా అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆఫీస్లో మీడియాతో చిట్చాట్ చేశారు కేటీఆర్. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామన్నారు. రైతు రుణమాఫీ విఫలం కావడంతో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు నివాసంపై దాడి, పిరికి పందుల చర్య అని ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్న అరాచకపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షంలో ఎలా ఉండాలో పక్క రాష్ట్రాల రీజనల్ పార్టీలను చూసి బీఆర్ఎస్ నేతలు నేర్చుకోవాలని సూచించారు. 10 ఏళ్లు గొప్ప పాలన చేస్తే ప్రజలు బీఆర్ఎస్ని ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామన్నారు చామల. రుణమాఫీపై ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్ పవన్ మల్లాది. రేవంత్ రెడ్డి 31,000 కోట్లతో రైతుల రుణమాఫీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. మహిళల ఫ్రీ బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు మల్లాది. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 లక్షల మంది రైతులు అర్హులుండగా కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ అయిందన్నారు ఏలేటి. కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కుంభకోణాలు ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతించారు గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదన్నారు సిద్ధరామయ్య. గవర్నర్ తన విచారణకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ, జేడీఎస్ కలిసి చేస్తున్న కుట్రని విమర్శించారు. కోల్కతా డాక్టర్ రేపైన్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేశారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు ఓపీ వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలను మాత్రమే అందించారు. హాస్పిటల్స్లో తమపై దాడులు ఎక్కువయ్యాయన్నారు డాక్టర్లు. దవాఖానాలతో పాటు బయట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతా డాక్టర్ రేపైన్ మర్డర్ ఘటన దేశవ్యాప్త సమస్యగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇది కేవలం డాక్టర్ల రక్షణకు సంబంధించిన ఇష్యూ కాదని, సామాజిక సమస్య అన్నారు. సాధారణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అందరికీ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు రిజిజు.